ఆటకు ఆట మాటకు మాట. ఇండియా ఆస్ట్రేలియా తలపడితే ఆ హీట్ వేరే లెవెల్లో ఉంటుంది. అడిలైడ్ ఓవల్ టెస్ట్లో 2 జట్ల ఆటగాళ్ల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి తొలి టెస్ట్లో పెద్దగా స్లెడ్ చేసుకున్నట్టుగా ఏమీ కనిపించలేదు. సరదాగా నవ్వుతూనే మాటలు అనుకున్నారు. కానీ అడిలైడ్లో మాత్రం ప్లేయర్లు నోటికి పని చెప్పారు. తొలి రోజు ఆటలో భారత్ వికెట్లు కోల్పోయినప్పుడు ఆసీస్ బౌలర్లు దూకుడుగా సంబరాలు చేసుకున్నారు. అయితే ఆసీస్ బ్యాటింగ్ సమయంలో భారత బౌలర్లు కూడా తగ్గేదే లేదన్నారు. ఆసీస్ బ్యాటర్స్ను కవ్వించేందుకు ప్రయత్నించారు. అగ్రెసివ్గా ఉండే మహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ గ్రౌండ్లో దూకుడుగానే వ్యవహరించారు. అయితే సిరాజ్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ అటాక్ చేశాడు. 6 కొట్టాడు. దీంతో సిరాజ్ కాస్త ఆగ్రహంతో కనిపించాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ను సిరాజే తీశాడు. ట్రావిస్ అవుట్ కాగానే సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. ఆనందాన్ని గట్టిగానే ఎక్స్ప్రెస్ చేశాడు. సిరాజ్ అరుపులు విని ట్రావిస్ హెడ్ కూడా సీరియస్ లుక్ ఇచ్చాడు. నోటికి పని చెప్పేశాడు. సిరాజ్ కూడా తగ్గేదే లేదన్నాడు. పెవిలియన్కు వెళ్లమన్నట్టుగా చూశాడు. ఈ సీన్ ఒక్కసారిగా హీట్ను పెంచేసింది. ఆసీస్ అభిమానులు సిరాజ్ను టార్గెట్ చేశారు. వెటకారంగా కామెంట్స్ చేశారు. సిరాజ్ మాత్రం పట్టించుకోలేదు. ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. రెండో రోజు ఆటలో ఓవర్ నైట్ బ్యాటర్ మానస్ లబూషెన్ అవుట్ అయినప్పుడు కనిపించిన సీన్ కూడా హాట్ టాపిక్ అయింది. విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అయింది. భారత ఆటగాళ్లు లక్ష్యంగా అల్లరి చేసిన అభిమానులకు విరాట్ షాక్ ఇచ్చాడు. సైలెంట్గా ఉండాలని సూచించాడు. నోళ్లు మూయండి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సిరాజ్ వర్సెస్ ట్రావిస్ హెడ్ ఎపిసోడ్తో పాటు అభిమానులను సైలెంట్గా ఉండాలన్న కోహ్లీ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హైలైట్ అవుతోంది. ప్రస్తుతం భారత ఆస్ట్రేలియా మధ్య 2వ టెస్టే జరుగుతోంది. ఇంకా 3 టెస్టులు ఆడాల్సి ఉంది. మున్ముందు మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుందో అనే చర్చ జరుగుతోంది. సిరీస్లో తొలి టెస్ట్ను భారత జట్టు గెలవగా 2వ టెస్ట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. 157 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.